కర్నూలు జిల్లా నంద్యాలలో సీఎం చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. భరోసా పెంచాను, ముసలి వాళ్ళకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చాను, బతుకు మీద ఆశ చూపించాను. ఈ రోజు ఆమె ఇస్తున్నా, మళ్ళీ 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తానని మళ్ళా మీ అందరికీ ఆమె ఇస్తున్నా. వాళ్ళ బాధలు చూస్తే వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇంకా చెప్పుకుంటూ పోతే ట్రాన్స్జెండర్ కూడా అందరినీ ఆదుకున్నా. నేను ఈరోజు చూశాను, దారిలో వస్తా ఉంటే ఎప్పుడూ రాని మా ముస్లిం ఆడబిడ్డలు, నా చెల్లెళ్ళు ఎంత ఉత్సాహంగా వచ్చారంటే, చంద్రన్న నీకు అండగా ఉన్నాం, ముందుకు సాగు అని మా ముస్లిం సోదరీమణులు, మా చెల్లెళ్ళు అండగా వచ్చి ఆశీర్వదించారు. ఎక్కడ చూసినా ఊరు ఊరు కదిలి వస్తున్నారు ఆడబిడ్డలు, రోడ్డు మీదకి వస్తున్నారు. ఆడబిడ్డల్ని, నాకు చెల్లెళ్ళు 1 కోటి మంది ఉన్నారు తమ్ముళ్ళు, మీకు ఎవ్వరికీ లేరు. 1 కోటి మంది చెల్లెళ్ళుండే అన్నయ్య, ఇంత పెద్ద సంపద ఎవ్వరికీ ప్రపంచంలో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నాకు ఒక బాధ్యత కూడా ఉంది. నా చెల్లెల్ని పైకి తేవాలి, ఎప్పుడూ సౌభాగ్యాన్ని ఇస్తానే ఉండాలి, కష్టాలు తీరుస్తూనే ఉండాలి. అందుకే పసుపు కుంకుమ పెట్టా, 2 విడతలు ఇచ్చా, 20,000 ఇచ్చా. 20,000 కాదు, ఎంతైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని నా చెల్లెళ్ళకి, అక్కలకు తెలియజేస్తున్నా. తొందరలో మీ అందరికీ సెల్ ఫోన్ ఇస్తా, మీరే బాధ లేదు. ఒక్క ఫోన్ కొట్టి, యాప్ కొట్టి, చంద్రన్న నాకు ఈ బాధ ఉందంటే పని చేసి చెల్లెమ్మ నీ సమస్య తీర్చాలని చెప్తాను. మీకు ఆనందమైన చెల్లెమ్మలో అడుగుతున్నా. మీ అన్న తమ్ముడు మిమ్మల్ని ఆదుకుని ఉండొచ్చు, ఆదుకోకపోవచ్చు, కానీ నేను ఒక అన్నగా చిరస్థాయిగా మీకుంటానని మా ఆడబిడ్డలందరికీ, మా చెల్లెళ్ళందరికీ హామీ ఇస్తున్నా, చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమలో మనకు అన్యాయం జరిగిందా లేదా? అయినా కూడా మనం ముందుకు వచ్చావా లేదా? రైతులకు 24,500 కోట్లు రుణమాఫీ చేశా. 4, 5 విడతలు రుణమాఫీ ఏప్రిల్లో మీ అకౌంట్లో పడుతుంది, మీరు తీసుకోమని వాళ్ళందరినీ కోరుతున్నా. మా ఆడబిడ్డలకు చెక్ ఇచ్చా 4,000 రూపాయలు, మీ డబ్బులు కూడా బ్యాంకులో పడుతుంది, తీసుకోండి చెల్లెమ్మలు, మీకు ఆ డబ్బులు కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, మా యువత, తమ్ముళ్ళు, విద్యార్థులు, నిరుద్యోగులు, తమ్ముళ్ళు నేను చేయలేకపోతే ఎవరన్నా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరు ఒకటి చెప్పారు, జాబు కావాలంటే బాబు రావాలి. ఈ రోజు జాబు రావాలంటే మళ్ళా బాబు ఉండాలి, లేకపోతే మీకు ఉద్యోగాలు రావు తమ్ముళ్ళు. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకసారి చూడండి, నేరస్తుల పార్టీ, 31 కేసులున్నాయి ఆయన పైన. ఎవడు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టరు, నమ్మితే జైలుకు పోతారు తప్ప ఎవరు రారు తమ్ముళ్ళు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 15 లక్షల పెట్టుబడులు, 15 లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులు వచ్చాయి, 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మళ్లీ మీరు గెలిపిస్తే ప్రపంచమంతా మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి నేను తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లున్నాయి, కరెంటు ఉంది, భూమి ఉంది, బాగా చదువుకున్న మా తమ్ముళ్ళు ఉన్నారు, నైపుణ్యం కలిగిన యువత ఉంది. అందుకని రేపు ఎన్నికలైన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలన్నీ ఇస్తా, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత మా తమ్ముళ్ళది,
నాది బాధ్యత. ఈరోజు సీఎం మన ఎన్సీబీఎన్ ఆర్మీ ఉంది. చూడండి తమ్ముళ్ళు, అందరూ మీకు అది ఒక స్ఫూర్తి కావాలి. వాళ్ళకి నేను ఒక్క పైసా ఇవ్వలా. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వైసీపీ